తెలంగాణ అభివృద్ధిపై ఎన్నో అపోహలు ఉండేవని, ప్రాపర్టీ షోలతో అవన్నీ పటాపంచలయ్యాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు పెట్టుబడులు పెట్టాలని, మీ పెట్టుబడులకు తనది భరోసా అన్నారు రేవంత్. తాను మధ్యతరగతి నుంచి వచ్చానని, కష్టనష్టాలు తెలుసనన్నారు. ప్రజాప్రయోగ పాలసీలు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు ఇంగ్లీష్ రాకపోవచ్చని, కానీ తెలివితేటలు ఉన్నాయన్నారు సీఎం. అపోహలకు లొంగొద్దని, పార్టీల మధ్య విమర్శలు సహజమని చెప్పారు. క్రెడాయి ప్రాపర్టీ షోలో పాల్గొన్న సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ తర్వాత కొన్ని అపోహలు, అనుమానాల నుంచి అభివృద్ధి పదం వైపు నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అపోహలన్నింటిని కూడా పటాపంచలు చేస్తూ క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో, ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో హైదరాబాద్ ఏ విధంగా పోటీ పడబోతుందో, ఒకటి పాలసీస్, రెండు కన్స్ట్రక్షన్ ఆర్ బిల్డింగ్ అసెట్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు, పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి. మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది, నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసున్నోని నేను కాదు. పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ. దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈజ్ కన్స్ట్రక్షన్, దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్ళైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా.